వెల్కమ్ బ్యాక్. 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి సర్కార్ తెరలేపింది అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. పారిశ్రామిక భూములు ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది, వెంటనే ఆ పాలసీని రద్దు చేయాలి అని చెప్పేసి ఆయన నిన్న డిమాండ్ చేసినటువంటి విషయం మనం చూసాము. మరోవైపు అటు మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ పారిశ్రామిక యాజమాన్య హక్కుల జీవోలు ఇచ్చింది బీఆర్ఎస్ హయాంలోనే, యాజమాన్య హక్కులున్న వారికే భూ వినియోగ మార్పిడికి అవకాశం ఇచ్చాము, 30 నుంచి 50% ఫీజు చెల్లిస్తే 5 లక్షల కోట్ల కుంభకోణం ఎలా అవుతుంది అని చెప్పేసి ఆయన కౌంటర్ అటాక్ చేసి ప్రతిస్పందించినటువంటి విషయాన్ని మనం చూసాం. అసలు నిన్న ఏం మాట్లాడారు ఒకసారి విన్న తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాము. బైట్స్ ప్లీజ్. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి. చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా. మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ ఆ రోజు చేసింది అమ్మాయి. మంచిరేవులలో ఒక భూమి ఉంది, ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది. అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయేందుకు ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండి కూడా ఆ ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు. అంటే ఒక రియల్ ఎస్టేటు దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అంటే ఒక ఇది అవుతుంది. ఇలా ఆయన ఆలోచన అంతా కూడా భూముల చుట్టూ, భూమి చుట్టే పరిభ్రమిస్తూ ఉన్నది. ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పక్కన బుద్వేల్లో మూసీ ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం, అట్లాగే మెట్రోలో భూమి మీద కన్నేసే మెట్రో సిఎఫ్ఓని బెదిరించి ఎల్ఎన్టీని మెట్రోలోకి వెళ్ళి ఎలగొట్టిండు. 2 కాదు నేను చెప్పేది, ఉదంతాలు మీరు చూడండి, ఒక ప్యాటర్న్ చూడండి. సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసి అక్కడ విద్యార్థుల మీద అక్కడ అసలు మొత్తం బుల్డోజర్లతో అర్ధరాత్రి పోయి మొత్తం 400 ఎకరాల మీద కన్నేసి అక్కడ అరాచకం చేసిండు. రెండింటిని వారు కన్ఫ్యూజన్ చేసి ప్రజల్లో పెట్టేసిండు. ఒకటి లీజ్ ల్యాండ్, ఒకటి ఫ్రీ హోల్డ్ ల్యాండ్, ఒకటి సొంత భూములు, ఇంకోటి ప్రభుత్వ పరంగా ఇచ్చిన లీజ్ ల్యాండ్ ప్రకారం వారు గత ప్రభుత్వంలో, వారి ప్రభుత్వంలో లీజ్ ల్యాండ్ కు సంబంధించి వారే ఫ్రీ హోల్డ్ చేసిండ్రు. ఇప్పుడు సొంత భూములకు సంబంధించిన ఫ్రీ హోల్డ్ చేయాలి. దానివల్ల అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకు కానీ ఆ ప్రాంతవాసులకు సంబంధించి ఒక కన్జర్వేషన్ జోన్, అదేవిధంగా కలుషితమైన నీరు, గాలి, పరిసరాల ప్రాంతంలో అంతా ఆవాసాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఒక ప్రోగ్రెసివ్ నిర్ణయం తీసుకుంటే ఈరోజు వారు చేస్తేనేమో లీజ్ ల్యాండ్ లో చేస్తేనేమో కరెక్టట, సొంత భూములకు సంబంధించి వారికి వెసులుబాటు కలిగిస్తేనేమో తప్పట. ఇలాంటి సత్యదూరంగా అంటే పాలసీ ప్రకారంగా వారు తీసుకున్న నిర్ణయం ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నారని, ఆనాడు మేము ఆ పాలసీ నిర్ణయం ఈ విధంగా తీసుకున్నారని అనుకొని ముందుకు పోతే దీంట్లో ఈ విధమైన అర్థం ఉంటది అని చెప్పకనే చెప్తా ఉన్నారు. అప్పుడు చేసిండ్రేమో. రైట్, చూసాం కదా 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి సర్కార్ తెరలేపింది అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, ప్రతిస్పందించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలను కూడా మనం చూసాము. అసలు ఏంటి పాలసీ వెనక్కు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటి మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకట్ నాయక్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మనతో పాటు. వీరు కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ దత్తాత్రేయ గారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే శ్రీనివాస్ సార్, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా వెంకట్ గారు, పాలసీని వెంటనే రద్దు చేయాలి అని బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు ఇప్పుడు. సో ఈ క్రమంలో అసలు ఏంటి పాలసీ గురించి ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆ తర్వాత మనం
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. దత్తన్నకి దాంతోపాటు శ్రీనివాస్ గారికి నమస్కారం, మీకు నమస్కారం మేడం. మేడం ఇది 50 సంవత్సరాల క్రితం అలాట్మెంట్ అయిన ల్యాండ్స్ అంటే లైక్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉంటాయి కదా మేడం, మీరు చూడండి నాచారం కానీ లేకపోతే మన బాలాపూర్ కానీ అంటే బాలానగర్ కానీ లేకపోతే కాటేదాన్ కానీ ఇలా కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో పటాన్చెరు, మేడ్చల్, మౌలాలి, నాచారం ఇలాంటి అన్ని ప్రాంతాల్లో అలాట్ అయిన ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ ఒకప్పుడు సిటీ బయట ఉన్నాయని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏమైంది సిటీ మొత్తం దాని చుట్టూ వ్యాపించిన సందర్భాలు ఉండే. సో వ్యాపించిన సందర్భంలో భాగంగా పొల్యూషన్ అవుతుంది, అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా కొన్ని ఆటోమేటిక్గా ఇది అంటే అయిపోయినాయి, వాటి యొక్క కాలపరిమితి అయిపోయినాయి. ఇప్పుడు ఆ ల్యాండ్స్ని వేరే పర్పస్ కోసం ఏది మన ఏమంటారు హౌసింగ్ కోసం కానీ ఐటీ కోసం కానీ లేకపోతే కమర్షియల్ బిల్డింగ్ కోసం కానీ వాడుకుందాం అన్న భాగంగా దాన్ని అది చేద్దామని అనుకున్నారు. అయితే ఇదే విషయంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 2023 ఆగస్టు 29 నాడు జీవో నెంబర్ 19, జీవో నెంబర్ 20, జీవో నెంబర్ 21 ఏదైతే ఉందో అది తీసుకొచ్చి దానివల్ల ఫ్రీ హోల్డ్ చేసింది, ఏది ల్యాండ్కి బిల్డింగ్కి ఇది రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేసింది. సో చేసి ఇప్పుడు సడన్గా ఏది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జస్ట్ పాలసీ మేకింగ్ చేసింది క్యాబినెట్లో, ఇంకా జీవో తీసుకురాలే. దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఏ భూములు అయితే ఉన్నాయో వాళ్ళకి ఆల్రెడీ సేల్ డీడ్ ఉంది, ఆ భూమి వాళ్ళ భూమిని వాళ్ళు రెగ్యులరైజ్ చేయడం. సో దాన్ని కూడా వీళ్ళు ఈరోజు రాజకీయం చేయడం ఏదైతే ఉందో అది ఇంతవరకు కరెక్ట్ కాదు. 5 లక్షల కోట్లని మాట్లాడుతున్నారు, 5 లక్షల కోట్లు అంటే కాస్ట్లీ మనుషులు కాబట్టి 5 లక్షల కోట్లని మాట్లాడుతారు. అసలు 5 లక్షల కోట్లు అంటే పైసలు ఎన్ని ఉంటాయి మేడం? సో మొత్తం తిప్పి కొడితే 5,000 కోట్లు కూడా రావు, అది కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేసుకుంటేనే వస్తాయి ఆ పైసలు కూడా, లేకపోతే రానే రావాయి. అయినా సరే వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట ఒకటే చెప్తున్నా మేడం, కేవలం ఈ ఫార్ములా రేస్ కేసు విషయంలో డైవర్ట్ చేయడం కోసం దీన్ని ఎత్తుకున్నారు. ఇన్ కేసు ఈ ఫార్ములా కేసులో తన మీద ఛార్జ్ షీట్ కనుక ఫైల్ అయితే మాత్రం జైలుకి వెళ్ళిపోతారు. అప్పుడు హరీశ్రావు గారికి పగ్గాలు వస్తాయి, పగ్గాలు వచ్చినప్పుడు పార్టీలో చీలికలు వస్తాయి. వాళ్ళు అంటుంది ఏంటంటే ఇంతకుముందు మీరు పాలసీ గురించి అసలు ఆమోదమే పొందలేదు, అయినా కూడా వీళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు, ఇది ఒక ప్రాసెస్. కానీ ఆమోదం పొందకముందే భూములకు సంబంధించి డీలింగ్స్ కుదిరిపోతున్నాయి అని చెప్పి. అంటే ఎలా కుదురుతాయి మేడం? టీజీఐఐసి ఉంది కదా, మధ్యలో ఒక గవర్నమెంట్ సంస్థ ఉంది కదా, మీరు కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్గా చేసినప్పుడు మీ కింద టీఎస్ఐఐసి ఉండే కదా, ఇప్పుడు టీజీగా మార్చినాము, అప్పుడు అట్లే చేసిరా మీరు? ప్రతి ల్యాండ్ అలాట్మెంట్లో ఇలాంటి అవినీతి పాల్పడారా మీరు? అంటే ఒక ట్రాన్స్పరెన్సీ వేలో పోతున్న సందర్భంలో భాగంగా ఎవరో నీకు పడని వ్యక్తులు ఒక చోట కనపడేంత మాత్రం వాళ్ళని దీంట్లో కలిపి అంటే వారు ఏవి రెడ్డి గారు అనే పేరు ఇచ్చేసారు. 10 సంవత్సరాల పాటు మీతో పాటే ఉండే కదా ఆయన, సో మీ వెనకాల తిరిగింది కదా మీరు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నప్పుడు. సో ఈరోజు వారి గురించి కొత్తగా మీరు ఏది మసిపూసి మారికాడు చేయడం కోసం రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని వారి యొక్క సహోదరులను దీంట్లో తీసుకురావడం ఏదైతే ఉందో కేవలం ఇదంతా డ్రామా లెక్క కనబడుతుంది కదా మేడం. నేను ఒకటి చెప్తున్నా మేడం, తా చెడ్డకోతి వనమంతా చెడగొట్టిందని ఒకటి ఉంటుంది కదా. సో కేవలము తనకున్న నోటి దురుసుతో ప్రవర్తిస్తున్న వ్యవహారం మేడం. మీరు చూడండి మొత్తం లెక్క పెట్టండి మేడం. ఆయన అన్నారు కదా 40 కోట్ల రూపాయలు ఒక భూమి అన్నారు, అంటే ప్రతి చోట ఒకే వాల్యూ ఉంటుంది కదా, కొన్ని చోట్ల 20 కోట్లు ఉంటాయి, కొన్ని చోట్ల 30 కోట్లు ఉంటాయి. అలా మొత్తం చేసుకున్నా కూడా 50,000 కోట్లు కూడా రావు కదా మేడం, మొత్తం భూమి వాల్యూ. ఇంకా దాని మీద 30% అంటే 50,000 కోట్లలో 30% ఎంత అవుతుంది? సో మనం లెక్క కట్టుకుందాం, మనం చదువుకునే వాళ్ళం కదా, విఘ్నతో మాట్లాడితే బాగుంటుంది. కేటీఆర్ గారు అందరిని ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు అంటే ఒక మాట ఏంటంటే ఏదో ఒక ఆరోపణ కనుక చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు దాని చుట్టూ చర్చ జరుపుతారని అనుకుంటున్నారు. కానీ ఏ విషయంలో చర్చ జరుపుతారన్న హేతుబద్ధత కానీ లేకపోతే ఒక శాస్త్రీయ దృక్పథం కానీ తెలంగాణ ప్రజలకు లేదని అనుకోవడానికి ఎట్లుంటుంది? కాబట్టి ఒకటే మాట మేడం, కేటీఆర్ గారు సత్యదూరమైన ఆరోపణలు చేసిరు. గతంలో వాళ్ళు ఇంకా మేమైనా సరే ఏది కనీసం కొన్ని భూములు ఏదైతే వాళ్ళ సేల్ డీడ్ ఉన్న భూములని మేము 30% ఇద్దాం అనుకుంటున్నాం మేడం. మీరైతే లీజ్ డీడ్నే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిరు కదా మేడం. అంటే లీజ్ ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్ ఆ భూములను బిల్డింగు దాంతోపాటు భూమి వాళ్ళకే కేటాయింపులు జరిగినాయి. సో ఒకటే మాట ఇదే అంటే ఒక మాట అన్నారు, తను ఏమన్నాడంటే ఏది అజామాబాద్ భూములు అన్నారు. అజామాబాద్ భూములో 100% మేము వాళ్ళ మీద ఏది ఇది చేసినామని అన్నారు, అంటే ఏదైతే ఉందో అది చేసినామని అన్నారు. కానీ 100% అది లీజ్ భూములు మేడం. లీజ్ భూములు 100% చేయాల్సింది, ఎందుకంటే గవర్నమెంట్ భూములు కాబట్టి. మనం ఒకసారి ఇండస్ట్రియల్ పార్కులో భాగంగా వాళ్ళకి భూములు ఇచ్చేసిన తర్వాత కేవలం ఒకటే మాట మేడం, ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎట్లనో ఇది కూడా అట్లా ఒకటే మాట ఏంటంటే వాళ్ళ భూమిని కమర్షియల్ పర్పస్ నుంచి ఏది అంటే ఇండస్ట్రియల్ పర్పస్ నుంచి కమర్షియల్ పర్పస్కి మార్చడం కోసం మనం ప్రభుత్వం నుంచి పెడుతున్న పెనాల్టీ అనుకోండి, లేకపోతే రుసుము అనుకోండి, ఛార్జెస్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, వాళ్ళ భూమికి వాళ్లకు వేరే పర్పస్లో కేటాయించడం కోసం ప్రభుత్వం ఒక ఆదాయ మార్గంలో తీసుకుంటున్నా. ఇది ఒక 5,000 కోట్లు వచ్చినా కూడా ఏదో రూపంలో పనికొస్తాయి కదా మేడం. మీలాగా రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి రైతు భరోసాకు ఏది ఇవ్వలేము, కోకపేట భూముల మీ వేరే చోట డెవలప్మెంట్ ఆస్పెక్ట్లు వాడుకోలేము కదా మేడం. మాకున్న ఏకైక మార్గం ఇప్పుడు ఈ భూముల మీద ఈ ప్రయోగము దీన్ని ఎట్లా చూడాలి అంటే వాళ్ళు తాకట్టు పెట్టి తీసి అవి వేరే వాటికి వాడి ఇప్పుడు ఈ భూములకు సంబంధించి ఈ పాలసీ ప్రకారం వచ్చేటువంటి డబ్బును మీరు యూజ్ చేస్తే దీన్ని ఏ ఈక్వేషన్స్ తో మేడం? ఒకటే మేడం, 50 సంవత్సరాల క్రితం ఉన్న భూములు మేడం అవి. సో ఆ ఇండస్ట్రీస్ మన సామాన్య జన బాహుళ్యం మధ్యలో ఉన్నాయి మేడం. ఏది హజార్డస్ కెమికల్స్ బయటికి రిలీజ్ చేస్తున్న సందర్భాలు ఉంటాయి, వాటిని రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
రీప్లేస్మెంట్ అయితే ఉత్తగా ఎందుకు చేస్తాం మేడం? ప్రభుత్వం వాళ్ళకు ప్రోత్సాహకంగా ఇచ్చిన భూములు. సో కాబట్టి ఈరోజు రేట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా యాక్చువల్గా అవి వాంటెడ్లీ వదిలినటువంటి భూములే, అవసరం వాళ్ళకి కేటాయించిన భూములు మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దండు మల్కాపురం ఉంటుంది, చౌటుపల్లి పోయే రూట్కి, అక్కడ టీజీఐసి సంబంధించిన ఒక సపరేట్ ఇది ఉంటుంది. అదేవిధంగా ఇది ఫార్మాసిటికల్ భూములు ఏదైతే మనకు ఇది కల్వకుర్తి దగ్గర ఉంటుందో, సో ఆ భూములు ఏదైతే ఉంటాయో ఆ భూములన్నీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కోసం ఇండస్ట్రియల్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించిన భూములు అవి. సో కాలానుక్రమంగా అవి రేటు పెరిగినాయి కాబట్టి వాటిని ఆ కాలానుక్రమంగా రేటు పెరిగిన భూములని ఇండస్ట్రియల్ పర్పస్ నుంచి కమర్షియల్ పర్పస్ కి మార్చుకోవడం కోసం వేసిన ఇది ఒక గవర్నమెంట్ ఆదాయం ఇంకో దగ్గర వేరే దగ్గర అలాట్ చేస్తారు. మళ్ళీ చేసినప్పుడు ఉత్తపుణ్యానికి ఎందుకు చేస్తాం మేడం? అక్కడ ఆటోమేటిక్గా దాని తగ్గట్టు ప్రొసీడింగ్సే ఉంటాయి. ఇక్కడ ఒకటే మార్గం మేడం, రింగు రోడ్డు లోపల ఉన్న ఏదైతే భూములు ఉన్నాయో ఒక జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కాస్ట్ వచ్చినవి తీసేసి మళ్ళీ కొంచెం తక్కువ కాస్ట్ ఉన్న దగ్గర మళ్ళీ తీసుకొని పెట్టుకునేది. అలా కూడా కాదు మేడం, పొల్యూషన్ మేడం. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నాచారం ఉంది, నాచారం దగ్గర ఇండస్ట్రీ చుట్టూ అంతా హౌస్ హోల్డ్స్ ఉంటాయి. ఆ పొల్యూషన్ రిలీజ్ చేసే హజార్డస్ థింగ్స్ ఉంటాయి, ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని కలుషితం చేస్తాయి కదా, అక్కడ ఉన్న చెరువుని కలుషితం చేస్తాయి కదా, అక్కడ ఉన్న బేసిక్ థింగ్స్ని కలుషితం చేస్తాయి కదా. కాబట్టి వాటిని రీప్లేస్మెంట్ చేసుకోమని అంటున్నాం. అది కూడా వాలంటరీగా చాలా ఇప్పటికీ మీకు చెప్తున్నాం మేడం, 50% ఇండస్ట్రీస్ మాత్రమే కొలాప్స్ అయి ఉన్నాయి, మిగతా 50% నడుస్తున్నాయి. లాజిస్టిక్స్ సంబంధించిన ఇండస్ట్రీస్ ఆల్రెడీ నడుస్తున్నాయి. హజార్డస్ వాటిని మీరు తీసేయాల్సి వస్తే తీసేయండి, ఎందుకంటే వాళ్ళ కాల పరిమితి అయిపోయినాయి కాబట్టి. ఆ ల్యాండ్ వాళ్ళు వేరే పర్పస్ కోసం వాడుకోవడం కోసం చేసిన ప్రయత్నం తప్ప దీంట్లో ఏం లేదు మేడం. వాళ్ళు తీసుకొచ్చిన పాలసీ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. దత్తాత్రేయ గారే స్పందించాలి. దత్తాత్రేయ గారు, మీరు తెచ్చినటువంటి పాలసీ మీరు ఇప్పుడు తప్పు పడుతున్నారు అనేది ఒకటి. నిన్న మొన్న ఈ కార్ రేస్ కు సంబంధించి కొంచెం వ్యవహారం నడుస్తోంది కదా, సో ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ 5 లక్షల కుంభకోణం అన్నటువంటి ఒక లైన్ ఎత్తుకున్నారు అనేది కాంగ్రెస్ వర్షన్. గుడ్ మార్నింగ్ జోష్నా గారు, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీరన్నకు, తమ్ముడు వెంకటకి నమస్తే. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ మనకు దాదాపుగా ఆచారం కావచ్చు, తమ్ముడు చెప్పిన ఎస్ఆర్ నగర్ కావచ్చు, సర్వ నగర్ కావచ్చు, బాలనగర్ కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు నగరం మధ్యలోకి ఇండస్ట్రీలు వస్తాయి. వీటిని నగరం బయటకు పంపడానికి 50% వర్సెస్ 50%, అంటే ప్రభుత్వానికి 50% భూములు అప్పచెప్పడం, ఇంకో 50% ఆ సంస్థని తన ఆధీనంలో పెట్టుకొని తన హెడ్ క్వార్టర్స్ ని కొనసాగించడం అనేటువంటిది ముంబైలో కానీ ఇంకా పెరుగుతున్నటువంటి నగరాల్లో కలకత్తాలో కానీ ఈ రకమైనటువంటి వ్యవహారం ఉంది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఇండస్ట్రీస్ ల్యాండ్స్ వైపు మేము వెళ్ళలేదు. ప్రభుత్వ ల్యాండ్ ఎక్కడైతే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ బగాయత్ లో ల్యాండ్ ఉంది, దాన్ని ప్రభుత్వ రేటు ప్రకారం మేము జీవోలు మార్చి ప్రజలకు న్యాయం చేయాలా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దొబ్బుకొని తినాలనే ఉద్దేశంతో కాదు, ప్రభుత్వంలో ప్రజలు భాగస్వాములు ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గచ్చిబౌలిలో కానీ లేకపోతే ఉప్పల్ బగాయత్ లాంటి ప్రాంతాల్లో కానీ మార్కెట్ రేట్కు వాటిని చేసినాం. మేము మార్కెట్ రేట్ ప్రకారం అమ్మి మార్కెట్ రేట్ ప్రకారం వచ్చినటువంటి డబ్బులు ఒక్కొక్క దగ్గర ఎకరా 70 కోట్లు పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వ డెవలప్మెంట్ లో చేసినాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇది 5 లక్షల పైచిలకు స్కామ్ అని చెప్పేసి మేము ఆరోపిస్తా ఉన్నామంటే, వాస్తవంగా జరగబోయేది ఏంటి అంటే, ఇవాళ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అన్నిటిని కూడా మార్కెట్ రేటుతో కాకుండా ప్రభుత్వం రేటుతో నోటిఫై చేసిండ్రు. ప్రభుత్వం రేట్ ఎంత ఉంటుంది మేడం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తార్నాకలో ఒక ఇండస్ట్రీ ఉంది, లేదా నాచారంలో ఒక ఇండస్ట్రీ ఉంది. నాచారంలో ఉన్నటువంటి ప్రభుత్వ రేటు 32,000 రూపాయలు చూపిస్తుంది. కానీ అదే నాచారంలో మీరు వచ్చి నేను ఒక ఇల్లు కట్టుకుంటా 150 గజాల స్థలం నాకు కావాలి అంటే ఒక గజం విలువ 1,00,000 రూపాయలకు తక్కువ లేదు. అంటే ఇవాళ 1,00,000 రూపాయలు విలువ చేసే మార్కెట్ భూమిని కేవలం 32,000 రూపాయలకు లేకపోతే 22,000 రూపాయలకు 12,000 రూపాయలకు కోడ్ చేసి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అనుచరులు అయినటువంటి వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ప్రభుత్వ పెద్దలు కావచ్చు, దాని వెనకాల గుట్టుచప్పుడు కాకుండా భూములను కబ్జా చేయాలా కాజేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి. దత్తాత్రేయ గారు, ఒకవేళ అంటే ప్రభుత్వ రేటు ప్రకారం అట్లా లేదు, మార్కెట్ రేటు ప్రకారం ఇట్లా అంటే మార్కెట్ రేటు ప్రకారం వేసుకున్న 5 లక్షల కోట్లు అవుతాయా? 100% అయితే మీరు క్యాలిక్యులేట్ చేయండి. 9,929 అన్నా, 4,740 రోడ్స్ పోతాయి, పార్క్స్ పోతాయి, డ్రైనేజ్ పోతుంది. నేనేమంటున్నా, 9,292 ఎకరాల పారిశ్రామిక కారిడార్ భూములను ప్రభుత్వం దారాదత్తంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి జీవో నంబర్ 2813 తీసుకొచ్చారు. దీంట్లో ఉన్న లోపాయికార ఒప్పందం ఏందనేటువంటిది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. భూముల కేంద్రంగా రాజకీయం చేస్తా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మనం గతంలో చూసినాం, కంచె గచ్చిబౌలి భూములు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఎంత తతంగం చేసింది, ఏ స్థాయిలో భూములు లాక్కునే ప్రయత్నం చేసిందో చూసినాం. అట్లాగే లఘుచర్ల విషయంలో ఉన్న ప్రభుత్వ భూములను కూడా ఏ విధంగా లాక్కొని అల్లుడికో
లేకపోతే వియంకుడికో అప్పజెప్పాలనే ప్రయత్నం చేసిరు ఫార్మా కంపెనీ పేరు మీద. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నుంచి నేటి వరకు ఇంకోటి, ఇవాళ మనం మెట్రోకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ని, మెట్రోని ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఒప్పందం నుంచి తొలగించి కేవలం ప్రభుత్వ పరంలోకి తీసుకొచ్చిన యొక్క వెనకాల ఉన్న కుట్ర ఏంటి అంటే ఇదే 289 ఎకరాల భూమి ఉంది మెట్రో ఆధీనంలో, ఆ భూమిని కబ్జా చేయాలి, లేకపోతే దాన్ని అమ్మేయాలి. సో ఈ అన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ల్యాండ్ మాఫియా ప్రభుత్వంగా కొనసాగుతా ఉంది, ల్యాండ్ గ్రాబింగ్ ప్రభుత్వంగా కొనసాగుతా ఉంది. ఎస్, ఇవాళ మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పినటువంటి దాంట్లో మీరు మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరానే 9,229 ఎకరాల భూమిని గజాల్లోకి కన్వర్ట్ చేసి క్యాలిక్యులేట్ చేయండి. ఆ ప్రాంతంలో ఉన్న మార్కెట్ విలువ ప్రకారం 100% 5 లక్షల పైచీలకు స్కామ్ గా ఇది మారబోతుంది అనేటువంటిది మాది బలమైన ఆరోపణ కాదు, ఇది వాస్తవం. ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలోనే యాజమాన్య హక్కులు ఇచ్చారు, 3 జీవోలు దాచింది మీరే, ఆ టైంలో లక్షల కోట్లు ఏమన్నా వసూలు చేశారా అని నిన్న మంత్రి శ్రీధరబాబు గారు అడిగారు క్వశ్చన్. శ్రీధరబాబు గారు అడిగిన దానికి చెంప చెల్లుమనే సమాధానం మేము ఏం చెప్తా ఉన్నామంటే, మేము జీవోలు మార్చిన మాట వాస్తవమే, కానీ మార్కెట్ రేటు ప్రకారం భూములను ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వ్యక్తులకు వేలం రూపంలో ఇచ్చినాం. మేము ఇట్లా దొడ్డిదారున ప్రభుత్వ భూమి రూపంలో ఇచ్చేసి ప్రభుత్వ రేటు ప్రకారం కోడింగ్ చేసి లోపాయికారు ఒప్పందాలు చేసుకుని అప్పచెప్పలేదు. బిల్డర్లకు, కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళకు, లేకపోతే భూ వ్యాపారాలు చేసే వాళ్ళకు మేము ఇవ్వలేదు. మేము ఒప్పుకుంటా ఉన్నాం, ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే ప్రభుత్వ భూములు, నాట్ ఇండస్ట్రియల్ కారిడార్స్, గుర్తుపెట్టుకోండి మీరు. మేము ఇండస్ట్రియల్ భూముల వైపు పోలేదు, ఒక్కటి నిరూపించినా కూడా మేము దేనికైనా సిద్ధం. మేము కన్వర్ట్ చేసేది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను నోటిఫై చేసి ప్రభుత్వానికి ఎక్కువ ధర పలికే ప్రాంతంలో ఉన్న భూములు, ఈవెన్ తో ఆదిలాబాద్ లో హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ లాంటివి ఏర్పాటు చేసి అక్కడ వెంచర్స్ ఏర్పాటు చేస్తున్నాం. హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఆధ్వర్యంలో వెంచర్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారమే ప్లాట్లను నమ్మించి కలెక్టర్ గారి ఆధీనంలో ప్రజలకు ప్లాట్ల రూపంలో ఇప్పించినాం. వాటిని అద్భుతమైనటువంటి వెంచర్స్ గా డెవలప్ చేసినాం. మేము ఆ విధంగా ప్రభుత్వ భూమిని మార్కెట్ రేట్ ప్రకారం అమ్మి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చినాం. కొన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసినాం, కొన్ని ప్రాంతాల్లో ఇంకా వేరేలాగా ఏర్పాటు చేసినాం తప్ప ఇంకెక్కడ కూడా మేము ఈ ప్రభుత్వ భూములను మిస్యూజ్ చేయలేదు. ఎక్కడ మీరు ఏ చర్చకు పెట్టామన్నా సిద్ధం మేడం జుష్ణ గారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మార్కెట్ రేటుని దాచిపెట్టి ప్రభుత్వ రేటుని నోటిఫై చేసి జీవోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది ఏ ప్రాంతంలో ఏ రకమైనటువంటి భూ విలువలు ఉన్నావు అనేటువంటివి. ఆ భూ విలువల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఒకసారి బీజేపీ వర్షన్ మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. శ్రీనివాస్ గారు, సార్ చెప్పండి, ఈ పాలసీ పట్ల మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? పత్రికల్లో వచ్చేటువంటి ఒక సమాచారం మేరకు ఈ యొక్క రాష్ట్రంలో ఇండస్ట్రియల్ యజమానుల చేతుల్లో 9,000 పైచీలకు ఉన్నటువంటి భూములు అమ్యూనిటీస్ కోసం వదిలేస్తే 4,700 పైచీలకు భూమి ఉన్నట్టు వాళ్ళకొక మిగతా ల్యాండ్ అంతా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ఏ కండిషన్ మీద ఆనాడు ఇచ్చినారు. ఒకవేళ గనక ఆ యొక్క ఇండస్ట్రీ మొత్తం క్లోజ్ చేస్తున్నట్టయితే ఇతర ప్రాంతాలకు ఇప్పుడైతే చేగుంటాకు, భువనగిరి ఆ ప్రాంతాలకు ఎట్లయితే షిఫ్ట్ చేస్తా ఉన్నదో ప్రభుత్వం చేయిస్తా ఉన్నదో పొల్యూషన్ క్రియేట్ చేసేటువంటి ఇండస్ట్రీస్ కి మొత్తానికి కూడాను ఈ యొక్క ప్రాంతంలో ఇండస్ట్రీ మొత్తం షిఫ్ట్ చేయాలనుకుంటే ఆ ప్రభుత్వ భూమి తిరిగి సర్కార్కు చెల్లిస్తారా, వాపస్ ఇస్తారా? ఆ కండిషన్ ఏమున్నాయి అన్నాడు, ఆ చట్టం ఏమున్నాయి అన్నాడు, జీవో ఏమున్నది? ఒకవేళ గనక యజమానులకే చెందాల్సినటువంటి అవసరమే అయితే ఎట్టయితే ఇప్పుడు దత్తాత్రేయ గారు చెప్పినట్టు ఓపెన్ ల్యాండ్స్ సర్కార్ భూములు అత్తాపూర్, కోకాపేట్ లేకుంటే మిగతా ప్రాంతాల్లో ఓపెన్ ఆక్షన్ ఏ రకంగా చేస్తే భూముల యొక్క వాల్యూ పెరిగి వస్తుందో డబ్బులు ఆ రకంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను 5 లక్షల కోట్ల, 1,00,000 కోట్ల, 10 లక్షల కోట్ల ఆ లెక్కని అంతదాకా పోదలుచుకోలేదు. ఇప్పుడు అది ఓపెన్ కాదు కూడా, తెలియదు కూడా. కానీ ప్రభుత్వానికి ప్రజల ఆస్తిని రక్షించాలన్న ఒక ఉద్దేశం ఉన్నట్లయితే ఆ రకంగా ప్రభుత్వ భూముని వాపసు తీసుకొని ఆ ఇండస్ట్రీని షిఫ్ట్ చేయాలనుకుంటే అవతల ఏమైనా ఏర్పాటు చేసి వాళ్ళకు మళ్ళీ ఉపాధి కలగాలి, నిరుద్యోగులకు మళ్ళీ చేతి ఖాళీ కావద్దు, వాళ్ళ కుటుంబాలు మళ్ళా కష్టాలు రావద్దనే ఉద్దేశం ఉన్నట్టయితే అక్కడ కూడా భూములు ఏర్పాటు చేసి అక్కడ ఇచ్చి ఈ భూములు వాపసు తీసుకొని ప్రభుత్వ భూములు ఐఎమ్ టాకింగ్ అబౌట్ హర్రాజ్ చేసినట్టయితే మల్టీనేషనల్ కంపెనీస్, ఇండియన్ పెద్ద బిగ్ కంపెనీస్ మొత్తం కాకుండా పాన్ ఇండియా కంపెనీస్ పిలిచి వాళ్ళు ఓపెన్ యాక్షన్ పెట్టియండి. మీ ప్లాన్ ఎట్లయితే 4th సిటీ నిర్మాణం చేయాలనుకునే ఒక విజన్ ముందర పెట్టినారో అట్లా ఇక్కడ పెద్ద బిట్స్ ఉన్నట్టయితే, ఒకే దగ్గర పెద్ద బిట్స్ ఉన్నట్టయితే
అటువంటి కంపెనీస్కి ఇచ్చినట్టయితే మన ఆలోచన అక్కడ విజన్ ముందర పెట్టినట్టయితే ఆ కంపెనీస్ ముందుకు రావచ్చు షేరింగ్ పద్ధతిలో. సో ఆ రకంగా ఆ యొక్క న్యూ సిటీ నిర్మాణం అయ్యే అవకాశం ఉంటుంది. సింప్లీగా హర్రా చేసేసి ఇచ్చేయడం, సింప్లీగా మన దగ్గర ఉన్నలకు ఫేవర్ చేయడం, దానివల్ల రాష్ట్రానికి నష్టం. హైదరాబాద్ అనేది ఒక రాష్ట్రం, దేశం మొత్తంలో 6వ పెద్ద మహానగరం. అంటే పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి భూమి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. 30% అదే 30% చేస్తే, అదే ఓపెన్ ఆక్షన్ అయితే అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు, అందరి పార్టిసిపేషన్ ఉంటుంది. కార్డ్ వాల్యూ ఎంత ఉంటుంది జ్యోష్ణ గారు? కార్డ్ వాల్యూ హార్డ్లీ కొన్ని ప్రాంతాల్లో 3-4 కోట్ల రూపాయల ఒక ఎకరం ఉన్న చోట నాకు తెలిసినటువంటి ఏరియాలో కొన్ని మండలాల్లో, సరౌండింగ్ మండలాల్లో 10 లక్షలు ఉన్నది. కొన్ని ప్రాంతాలు 2 లక్షలు ఇప్పటికి కూడాను. అఫీషియల్ గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కార్డ్ వాల్యూ 2 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు. దాంట్లో 30% మీగర్ అమౌంట్ అవుతుంది. దానివల్ల వచ్చేది ఏం లేదు సర్కార్కు. కానీ సర్కారు భూమి వాళ్ళకి ఇచ్చింది వాపసు తీసుకుంటే దాన్నే అబట్టింగ్ సిటీ లేకుండా మిడ్ ఆఫ్ ది సిటీ సెంటర్లు అవుతున్నాయి కాబట్టి వాటికి హర్రాజ్ చేస్తే చాలా పెద్ద మొత్తం వస్తాయి. హర్రాజ్ అంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ తీసుకొచ్చి ఆ యొక్క చిన్న చిన్న బిట్స్ చేసి ఇవ్వడం కన్నా ఫోర్త్ సిటీ మీరు ఆలోచిస్తురే, అటువంటి ఫోర్త్ సిటీ సింగపూర్ లాగా లేకుంటే ఇంకో చోట చేసినట్టుగా ఇక్కడ చేయొచ్చు అవకాశం ఉంది. కొత్త సిటీ నిర్మాణం, కొత్త అంబియన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆ యొక్క విజనరీ అంటే పొల్యూటెడ్ ఇండస్ట్రీలు ఉన్నటువంటి ఏరియా, దాని పట్ల మిగతా వాళ్ళు అంటే బయట వాళ్ళు ఓపెన్ ఆక్షన్లు ఉంటే గనక వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఎందుకు చూపారమ్మా? చూపిస్తారా? బరాబర్ చూపిస్తారు. కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు బిజినెస్ మెన్ వస్తారు కదా, బిజినెస్ మెన్లు పెద్ద టైకోన్స్ ఉన్నారు కదా ప్రపంచం మొత్తంలో. అవును, ఇవన్నీ ఊరికే నిర్మాణం అయినా దేశం ప్రపంచంలో ఓకే అనేక చోట్ల కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. పెద్ద మాల్స్ వస్తూ ఉన్నాయి, పెద్ద సిటీస్ టౌన్షిప్ వస్తున్నాయి. ఇప్పుడు 4th సిటీ ప్రపోజల్ అదే కదా. ఎన్ని లాస్, ఎన్ని స్ట్రింజెంట్ లాస్ అక్కడ అమర్చబడ్డాయి, ఏర్పాటు చేయబడ్డాయి. ఎన్ని ఫీట్లకు ఒక రోడ్ ఉండాలి, ఎంత పార్క్ ఉండాలి, నిర్దిష్టంగా ఎంత హై రైజ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఆ కండిషన్స్ తోని నిర్మాణం చేసేటువంటి కంపెనీలకు మీరు ఆఫర్ ఇవ్వండి. కొత్త నిర్మాణాలు జరుగుతాయి. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే కొన్ని బాగానే చేసేవాళ్ళు ఉండరుగా, కానీ ప్రభుత్వానికి బెనిఫిట్ అయ్యే విధంగా, ప్రభుత్వం యొక్క ఆస్తి దారాదత్తం కాకుండా ఇప్పుడున్నటువంటి ఈ పాయింట్ ఎలా అనిపిస్తోంది మరి? ఈ పాలసీ ప్రకారం 30% రెగ్యులరైజ్ చేయడం అనేది అమౌంట్ అవుతుంది. చాలా తక్కువ. ప్రైవేట్ భూముల ద్వారా నిర్మాణం చేసుకునే సెటప్ చేసిన ఇండస్ట్రీస్ గురించి నేను చెప్పట్లేదు. సర్కార్ యొక్క భూముల గురించి. ఓకే, సర్కారు భూముల్ని రక్షించడానికి మరి 30% కరెక్ట్ కాదు. వాటి మీద వారి యొక్క ప్రతిపాదన మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. లేదంటే మిగతా పార్టీతోనే ఆలోచన షేర్ చేసుకోండి, లేకుంటే ప్రపోజల్స్ అడగండి. మీరు అరే మేము అడుగుతామా, మేము ఉన్నాం ఎందుకోసం, ప్రజలే మమ్మల్ని గెలిపించినారు పాలించమని చెప్పి మేము ఇష్టారాజ్యం చేస్తామంటే తప్పులు జరిగితే చరిత్రలో మళ్ళీ మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళను ప్రజలు మాఫీ చేయరు. ఇప్పుడు ఎట్లయితే మాట్లాడుకుంటా ఉన్నామో, తప్పులు జరిగిన తర్వాత ప్రజలు శిక్షించినారో బీఆర్ఎస్ సర్కార్కి, అదే రకంగా కాంగ్రెస్ కూడా ఆ యొక్క మాట రావద్దు, అపవాదు కాదు, మాట వస్తుంది. సో ఆ రకంగా బిఫోర్ కమిటింగ్ మిస్టేక్ ఒక్కసారి జాగ్రత్త పడి అభిప్రాయం తీసుకోండి, లేదంటే రీథింక్ చేయండి. 30% నాట్ సింపుల్ విషయం, చాలా మామూలు విషయం. అది కార్డ్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా 1,50,000 మామూలు ప్రాంతాల్లో కుక్కట్పల్లి కానీ లేకుండా ఈ కొంపల్ ప్రాంతంలో 1,50,000 గజం ఉన్నది. అంటే రెగ్యులరైజ్ అమౌంట్ ఏదో టోకెన్ అమౌంట్ లాగా అనిపిస్తుంది. అంతే కదా, టోకెన్ అమౌంట్ 30% ఇంపాక్ట్ ఒక ఫీజు. ప్రైవేట్ భూములు కాదని చెప్పి మళ్ళీ ప్రైవేట్ భూములో ఇంకా కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. సర్కార్ యొక్క విలువ పెంచేసి ఆ యొక్క ఛార్జెస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సర్కారీ భూముల మీద చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే బాగా నష్టం. మీరు ఎన్ని సంపాదిస్తారు, మా బ్యాక్ ఎండ్ లో ఏం తీసుకుంటారు అన్నది తెలుసు. క్షమించారు ప్రజలు. చెప్పండి మేడం. ఒక మాట ఏంటంటే మేడం, యాక్చువల్గా అంటే కేటీఆర్ గారు మాట్లాడుతుంటే కొంత హాస్యాస్పదంగా ఎందుకు ఉన్నంత మేడం, గత 10 సంవత్సరాల్లో ఏది ఆర్మీ ల్యాండ్స్ కానీ, దాంతోపాటు మన SC/STలకు ఇచ్చిన ఏదైతే అసైన్మెంట్ భూములు కానీ ఇవన్నీ పట్టా చేయించుకుంటే, దేవాదాయ భూములు, భూదాన భూములు ఇవన్నీ పట్టా చేసుకుంటే 1,30,00,000 ఎకరాల వరకు ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములని 1,55,00,000 వరకు తీసుకెళ్ళారు.
సరే కొంతమంది ఒక 10 లక్షల మంది 10 లక్షల ఎకరాలు ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళు అమాయక రైతులు లేకపోతే చదువుకోలేని రైతులు లేకపోతే ఎస్సీ బీసీ రైతులు అని అనుకుంటే మిగతా పెరిగిన ఒక 15,000 ఎకరాలు పెరిగినా కూడా వీళ్ళంతా ఈ భూములు పెంచుకున్నాయి. అంటే ఒకప్పుడు మనం సినిమాలో చూస్తుంటాం కదా మేడం, దార్కార్లో రౌడీలో లేకపోతే పొలిటీషియన్సో భూములు ఇవ్వబోయి నా ఈ భూమి నాదని అనే సందర్భాలు ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా జరగలే మేడం. కేవలం టీజీటీఎస్ అనేది ఒకటి సంస్థ ఉంటుంది, తెలంగాణ టెక్నికల్ సర్వీసెస్ అని. దాంట్లో కూర్చొని జస్ట్ ఆ పోర్టల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని భూములంతా వాళ్ళు ఏది బదలాయించుకున్న సందర్భాలు ఉంటాయి. వీళ్ళంతా మళ్ళీ భూముల బదలాయింపు గురించి మాట్లాడుతున్న మాకు కొంచెం హాస్యాస్పదంగా ఉంది. సో ఇక్కడ విషయం నేను ఏం చెప్తున్నా అంటే మేడం, పర్టికులర్ ఈ పాయింట్లో నేను ఒక్క నిమిషంలో కంక్లూడ్ చేస్తాను మేడం. భూములు ఏదైతే ఇండస్ట్రియల్ పర్పస్లో భాగంగా ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించిన భూములు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సేల్ డీడ్ చేసి కేటాయించిన భూములు కొన్ని ఉన్నాయి, లీజు కొన్ని చేసినవి కొన్ని ఉన్నాయి. కేవలం సేల్ డీడ్ చేసిన భూముల మీద 30 to 50% వాళ్ళ మీద ఏది రెగ్యులరైజేషన్ ఛార్జెస్ తీసుకొని గవర్నమెంట్ వాళ్ళకి రెగ్యులైజ్ చేస్తుంది. అది కూడా ఎట్లా పడితే అట్లా కాదు మేడం, ఒక పర్పస్ ఆఫ్ దానికి ఒక ఐటీ పర్పస్కో లేకపోతే వేరే పర్పస్కో దాన్ని కేటాయించడం జరుగుతుంది. ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక ఇనిషియేటివ్ తీసుకోకపోతే వాళ్ళు అదే ప్లేస్లో ఇంకో ఇండస్ట్రీ పెట్టుకుంటారు, సేమ్ ఇండస్ట్రీ లేకపోతే కంటిన్యూ చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. మేమేమంటాం, ఇది మ్యాండేటరీ కాదు, ఉన్న భూములు మొత్తం గుంజుకోవడం ఇది మ్యాండేటరీ కాదు. కేవలం గవర్నమెంట్ ఆలోచిస్తున్న విధానం ఏంటంటే మేడం, సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, రింగ్ రోడ్ లోపలే 1 కోటి జనాభా ఉంది. ఈ 1 కోటి జనాభాని ఏది కొంచెం పలచన చేయడం కోసం, అంటే ఏది డెన్సిటీ ఏదైతే ఉందో, పాపులేషన్ డెన్సిటీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఏది ఎక్స్పాండ్ చేయడం కోసంలో భాగంగా ఈ పాలసీ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి అనుకున్న సందర్భాలు ఉండే. అంతే తప్ప ఇంకా ఏది జీవోనే రాలే, ఇంకా అంశం మెటీరియలైజే కాలే. కేటీఆర్ గారు కేవలం ఈ ఫార్ములా కేసుని డైవర్ట్ చేయడం కోసం తీసుకున్న నిర్ణయం మీద ఈరోజు మనం చర్చ పెట్టుకుంటాం. అయినా సరే ఒక దత్తాత్రేయ గారు మీ వాయిస్ తీసుకుంటే ప్లీజ్ నోట్ చేసుకోండి. మేడం మీరు ఏదో అడుగుతున్నారు, నేనే మర్చిపోయాను. దత్తాత్రేయ గారు డిస్టర్బ్ చేశారు. మేడం ఒకటి నేనేమంటున్నా అంటే మేడం, ఒకటి ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ గారు ఒక మాట అనండి, అంటే ఏకాఏక ఒక డెసిషన్ తీసుకొని 30 to 50% మీరు గనక ఏదైతే రెగ్యులరైజ్ చేద్దాము అలా చేద్దామని అనుకుంటే ఇది బయటకు వచ్చేది కాదు. క్యాబినెట్ ఆమోదం పొందకముందుకి ఇటువంటి డిస్కషన్ నడుస్తోంది. ఎవరికి కట్టబెట్టాలి, ఏం చేయాలి, దాన్ని ఎట్లా రెగ్యులరైజ్ చేయాలి, దాంతో ఎంత వస్తుంది అనేది మీకు ఒక లెక్క ఉంది. సో అటువంటి ఆరోపణలు అయితే అంటే లోపలనే ఆ ఒప్పందాలు జరిగిపోతున్నాయి అనేది ఆరోపణ. మొత్తం వచ్చిన తర్వాత పాలసీ కూడా అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది వాళ్ళు మాట్లాడడానికి. కేటీఆర్ గారి ఆరోపణల వెనకాల హేతుబద్ధత ఉందని అనుకోవడానికి కూడా లేదు మేడం. అది భయంతోనో లేకపోతే డైవర్షన్తో చేసిన ఆరోపణలు. నేనేమంటున్నా అంటే మేడం, ఇప్పుడు వారు అజామాబాద్ భూములు అని అన్నారు. ఆ భూములు 100% లీజుడ్ భూములు ఉన్నాయి. అంటే లీజ్ ఇచ్చిన భూములు, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన భూములు, దాని మీద 100% ఇస్తాం మనం. ఏది 100% రెగ్యులేట్ చేయడానికి ఫీజు మొత్తం తీసుకుంటాం. వాళ్ళు ఇవ్వకపోతే ఆ భూములు మళ్ళీ మనం తీసుకుంటాం. సో ఒక మాట నేను ఏమంటున్నా అంటే మేడం, కేవలం ఇది ప్రజలను మిస్గైడ్ చేయడం కోసం ఎంచుకున్న మార్గం అంతే. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక పాలసీ తీసుకొద్దామని క్యాబినెట్లో అనుకున్నదో ఆ పాలసీలో 100% ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలే తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు బొక్కబెట్టిన ఖజానా, వాళ్ళు అప్పుల పాలు చేసిన ఖజానాను నింపుకోవడం కోసం ప్రభుత్వం చాలా ముందు చూపుతూ ఆలోచిస్తుంది. కానీ ఏదో పెద్ద బడా వ్యాపారులను పెత్తందారులను బాగుపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీ కాదు. కానీ మేమేమంటే ముందే దాన్ని ఏదైతే డైవర్షన్ చేయడం ఏదైతే ఉందో, ఇందాక అన్నగారు అంటున్నారు లెక్క కడితే 5 లక్షల కోట్లు అవుతుందని. ఎట్లా అవుతుంది మేడం? మనం కూడా మ్యాచ్ చదివి వచ్చిన వాళ్ళము. 9,292 ఎకరాల్లో రోడ్స్ కానీ, పార్క్స్ కానీ, డ్రైనేజ్ కానీ అన్నీ పోంగా మనకు వచ్చేది 4,745 ఎకరాలు మాత్రమే. ఇవన్నీ ఒకసారి లెక్క కడదాం. మీరు ఇప్పుడు మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది కదా మేడం, మీరు లెక్క కట్టండి. అంత రాదు కదా, కాకి లెక్కలు చెప్తే సరిపోదు కదా మేడం. తెలంగాణ ప్రజలను ఇప్పుడు ఇన్కేస్ మబ్బ పెట్టాలనుకుంటే వేరే మార్గంలో మబ్బ పెట్టండి. ఎట్లాగో మబ్బ పెట్టడం మీకు అలవాటే, కానీ ఈ రూపంలో మబ్బ పెట్టాల్సిన అవసరం ఉంది. మాకే డౌట్ వస్తుంది. నిన్న శ్రీధర్ బాబు గారికి డౌట్ వచ్చింది 5 లక్షల కోట్ల అంటే. అవి మాకు తెలియని భాష మేడం. 1,00,000 కోట్లు, 5 లక్షల కోట్లు, ఇవన్నీ మాకు తెలియని భాషలు, మాకు సంబంధం లేని భాషలు. మాకు తెలిసిందల్లా తెలంగాణ బడ్జెట్ ఇన్ని లక్షల కోట్లను ఉన్న మాత్రమే తెలిసింది. కానీ దీని వెనకాల ఇంత మతలబు ఉంటుంది, ఇంత విషయం ఉంటుందని మాకు తెలియదు. కేవలం వాళ్ళకి తెలుసది. ఎందుకంటే చాలా వాటికి ఏది కమర్షియల్ పర్పస్లో భాగంగా ఫార్మా ల్యాండ్స్ కోసం ఏది గత 10 సంవత్సరాల్లో చాలా ల్యాండ్ని యాక్విజిషన్ చేసిన సందర్భాలు ఉండే. మనం యాచారం భూములు ఎన్ని యాక్విజిషన్ చేసాం. సో ఇప్పుడు యాచారంలో భూములు ఫార్మాసిటీ కోసం పెట్టిన భూములు ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ గుంజుకుంటా అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అట్లా అనుకునే నువ్వు వాళ్ళకు భూములు కేటాయించిన సందర్భాలు ఉండేనా ఎవరికైనా? అట్లా అన్నా నేనేమంటున్నా, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రానికి మంచి పొజిషన్ వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే మనం ఫెసిలిటేటర్ మాత్రమే కాదు, మనం ల్యాండ్ కేటాయించిన దాంట్లో కూడా వాళ్ళకి ప్రాపర్ అంటే సేల్ డీడ్ ఉండడం కానీ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇక్కడ రావాలని అనుకున్నాం. ఏది అల్జపూర్ శ్రీనివాస్ గారికి తెలుసు. దత్తాత్రేయ గారి వాయిస్ తీసుకున్న తర్వాత ఫైనల్ గా సమాధానంగా మీ వాయిస్ తీసుకుంటాం మళ్ళీ. దత్తాత్రేయ గారు చెప్పండి. ఇప్పుడు జోష్నా గారు, ప్రభుత్వము ఇండస్ట్రీలకు ల్యాండ్ ని అసైన్ చేసినప్పుడు కొన్ని రకాల వెసులుబాట్లు కనిపిస్తుంది. ఇప్పుడు మేము నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చినప్పుడు
వాళ్ళకు ల్యాండ్ 99 రూపాయలు, గత ప్రభుత్వాలు 60 ఏళ్ల క్రితం 99 రూపాయలకి 100 సంవత్సరాల లీజు, లేకపోతే 99 సంవత్సరాల లీజు, అంటే ₹1 99 సంవత్సరాల లీజులు ఇచ్చినటువంటి ఇండస్ట్రీలు కూడా ఉన్నాయి. వీళ్లకు యాజమాన్య హక్కులు ఉండవు. ఈ ఇండస్ట్రీలో పెట్టినటువంటి వాళ్ళకు యాజమాన్య హక్కులు ఉండవు, ప్రభుత్వానికి యాజమాన్య హక్కులు ఉంటాయి. కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రభుత్వానికి అప్లై చేసుకోవడం, ఇండస్ట్రీ బాగా నడిస్తే ఉపాధి కల్పిస్తే అది కొనసాగిస్తుంది. ప్రభుత్వం యొక్క ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. రెండోది దత్తాత్రేయ గారు, అయితే మీ టైంలో పారిశ్రామిక యాజమాన్య హక్కుల జీవోలు ఇచ్చింది మీరే అనేది వాళ్ళ ఆరోపణ. మేమే చెప్తున్నా వినండి, మేము ఇచ్చినాం. ఎవరికి ఇచ్చినామో గుర్తుపెట్టుకోండి. ఫ్రీ హోల్డ్, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు విషయం ప్రకారం ఎవరైతే ఫ్రీ హోల్డ్ ప్రభుత్వ భూములను 99 పైసలకు 100 రూపాయకు 100 సంవత్సరాలు లీజులు పెట్టుకున్న వాళ్ళకు మేము ఒక ఆఫర్ ఇచ్చినాం, ఫ్రీ హోల్డ్. మేము ఏమంటా ఉన్నామంటే మీ ఇండస్ట్రీ కాయలా పడుతుందా లేకపోతే ఇండస్ట్రీ నడుస్తా ఉందా, దాని మీద మీరు బేరీజు వేసుకోండి, ఉపాధి కల్పించే పరిస్థితిలో ఉంటే కల్పించండి, కల్పించకపోతే 100 ఎకరాల భూములు హోల్డ్ చేసుకొని ఉండడం కరెక్ట్ కాదు. ఈ ఫ్రీ హోల్డ్ అనేటువంటి దాన్ని రిలీజ్ చేయండి, మీరు యాజమాన్య హక్కులను డైవర్ట్ చేయండి అన్నాం. యాజమాన్య హక్కులు ఉన్న వాళ్ళది వేరే జీవో, యాజమాన్య హక్కులు లేని వాళ్ళకు వేరే జీవో. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే యాజమాన్య హక్కులు ఉన్న వాళ్ళకు, యాజమాన్య హక్కులు లేకుండా రూపాయికి 99 సంవత్సరాలు లీజు తీసుకుని ఉంటున్న వాళ్ళకు ఇద్దరిని కలిపి ప్రభుత్వమే ఒక రేటు డిసైడ్ చేసింది. ఆ రేటే 30% అని చెప్తుంది. ఇవాళ జోష్నా గారు, మీరు ఒక ప్రాంతంలో ఉన్నారు, నేను ఒక ప్రాంతంలో ఉన్నా. నా ప్రాంతంలో తార్నాకలో ప్రభుత్వ భూమి ఇండస్ట్రీ అనుకుంటే ₹1,00,000 గజం బలుకుతుంది అనుకుందాం. బాలానగర్ లో 1,20,000 బలుకుతుంది అనుకుందాం. ఈ రెండు భూములకు కూడా ప్రభుత్వమే లోపాయికారిగా 30% రేట్ ఎట్లా ఫిక్స్ చేస్తుందండి? ఒకటి. రెండోది, ఇంకోటి ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ భూములను ప్రభుత్వ అవసరాలకు కన్వర్ట్ చేయదంట, ప్రైవేట్ యాజమాన్యాలకు ఇచ్చేసి వాళ్ళ ద్వారా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికో లేకపోతే కన్స్ట్రక్షన్స్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇవ్వది, ప్రభుత్వ ఆసుపత్రులకు ఇవ్వది, లేకపోతే ఏదైనా పార్కులు ఏర్పాటు చేయడానికి ఇవ్వదు. కానీ ఎవరైతే బడాబాబులు ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు ఉన్నాయో వాళ్లకు దారాదత్తంగా SRO రేటు ప్రకారం ఆ ప్రాంతంలో ప్రభుత్వం ధర ఎంత ఉంది. ఇవాళ తార్నాక ప్రాంతంలో ప్రభుత్వం ధర 30,000 గజమే ఉంటే 30,000 గజంకే ఇచ్చేస్తుందిగా. ₹1,00,000 ₹1,00,000 ఇయ్యదు. అంటే ఈ ₹1,00,000 మళ్ళీ వేరే ఒప్పందం, అంటే మార్కెట్ ధర పట్టించుకోకుండా ప్రభుత్వ రేటు ప్రకారమే మొత్తం భూమి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే మతలబు ఉంది అంటారు. మేము తెల్ల కాగితం లాగా ప్రభుత్వ భూములను ప్రైవేట్ వాళ్లకు వేలం వేసినాం. గుర్తుపెట్టుకోండి మీరు, మాకు వాళ్ళకు తేడా. మేము వేలం వేసి మార్కెట్ రేటు ప్రకారం వచ్చిన డబ్బులను ప్రభుత్వం నడపడానికో లేకపోతే ప్రజా అవసరాలు తీర్చడానికో మేము వాడినాం తప్ప వీళ్ళలాగా ముందే రేటు ఫిక్స్ చేసేసి 30% అని. ఇది ఏంటి తెలుసా మేడం? హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మ్ పాలసీ, హిల్ట్. ఇప్పుడు ఈ హిల్ట్ అనేటువంటిది హైదరాబాద్ లో పెద్ద భూదందాకు, భూమాఫియాకు తెరలేపినటువంటి చట్టం. ఈ చట్టం వెనకాల ఉన్నదంతా కూడా రేవంత్ రెడ్డి చుట్టం. ఈ చుట్టాలకు బెనిఫిట్ చేయడం కోసం జరుగుతున్న తతంగం. దీని వెనకాల త్వరలో మేము కూడా వెరీ యాక్టివ్, మా బీఆర్ఎస్ టీం మొత్తం యంగ్ అండ్ డైనమిక్ టీం అంతా కూడా దీని మీద మేము రీసెర్చ్ చేస్తున్నాం. దీని వెనకాల ఎవరెవరి సంస్థలు ఉన్నాయి, ఎవరెవరి సంస్థలకు కట్టబెట్టడానికి వేలంలో పర్మిషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఈ ఇండస్ట్రీల భూములను కన్వర్ట్ చేయడం కోసం, ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం తీసుకొస్తున్న దాంట్లో ఏ ఇండస్ట్రీలను చూజ్ చేశారు. ఇండస్ట్రీలలో 3 రకాలు గుర్తుపెట్టుకొని మీరు. దళితులకు, గిరిజనులకు ఒకవేళ పెట్టుకునే అవకాశం ఉంటే దాని చట్టము, దాని యొక్క వెసులుబాట్లు వేరే ఉంటాయి. ఇవి బీసీలకు కానీ మిగతా పోతే అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు ల్యాండ్స్ కేటాయించిన వాటికి వెసులుబాట్లు వేరే ఉంటాయి. ₹1 100 సంవత్సరాలు ఇచ్చిన ఇండస్ట్రీలు వేరే ఉంటాయి. సో ఇట్లా ఇందులో కూడా రకరకాల ప్రభుత్వ యాజమాన్య హక్కులు కల్పించే విధానాలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్నిటి పైన లోపాయికార ఒప్పందాలు చేసుకుని ఎక్కడ భూ విలువలు ఉండి దళితుల భూములు ఉంటాయి. ఇప్పుడు ఉప్పల్ ఉంది మేడం, ఉప్పల్లో ప్రభుత్వం చేసుకోవాలనుకుంటుంది. అక్కడ ఒక ఐటీ కారిడార్ ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది. కానీ అక్కడ భూములన్నీ కూడా దళితుల ఆధీనంలో ఉన్నాయి. దళితులు ఇవ్వడానికి కానీ ఆ చట్టాన్ని మార్చడానికి కానీ చాలా కండిషన్స్ అప్లై అవుతాయి. కాబట్టి మేము అట్లాంటి బోర్డు నిర్ణయాలు తీసుకోలేదు. అది హోల్డ్ లో ఉంది, కోర్టు పరిధిలో ఉంది, ప్రభుత్వం నెగోషియేషన్ చేస్తా ఉంది, అది తెగట్లేదు. కానీ ఇవాళ డైరెక్ట్ గా ప్రభుత్వమే ఒక జీవో జారీ చేసేసి ఇగో అనేక్ మాల్ ఫర్ సేల్ 30% డబ్బులకు SRO రేటు ప్రకారం ఎక్కడ కావాలంటే అక్కడ భూములు అమ్ముతాం, రండి తీసుకోండి అంటాడు. తీసుకోవడానికంటే ముందే ఈయన యొక్క మధ్యవర్తి ఒకడు ఉంటాడు, ప్రభుత్వం యొక్క మధ్యవర్తిగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ అనుకోండి, లేకపోతే ఇంకెవరు కావచ్చు. వాళ్ళు ఆ యజమానులతో ముందే ఒక లోపాయికార ఒప్పందం చేసుకుని మార్కెట్ రేట్ లో ₹1 తక్కువ ఎక్కువ చేసుకుని ఈ భూదందాకు తెరలేపారు. దీన్ని కాదు అనేదానికి వాళ్ళ దగ్గర 30%. సో ఈ భూములకు సంబంధించిన వ్యవహారం వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని
అసలు అంటే ముఖ్యంగా కొన్ని నిధులు సమకూర్చునే క్రమంలో కావచ్చు, ఇవి తీసుకొని ఇంకో దగ్గర అంటే కొనేటువంటి క్రమం కావచ్చు, ఇటువంటి అటెంప్ట్స్ ప్రభుత్వం దగ్గర నుంచి జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో వాళ్ళని మెసలకుండా చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక విధంగా చెప్పాలంటే కొనుగోలు అమ్మకాలు ఏమన్నా జరిగితే మేము వచ్చిన తర్వాత పూర్తిగా స్వాధీనం చేసుకుంటాం అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం వల్ల ఇటువంటి పాలసీస్ ఏం వర్కౌట్ అవ్వకుండా చేస్తున్నారు అనేది. ఎస్ మేడం, ఇప్పుడు మేము ఎందుకు అంటున్నామంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొత్తకోట ఫ్రూట్స్ మార్కెట్, కొత్తపేట ఫ్రూట్స్ మార్కెట్ ని మేము తరలించినాము. ఇక్కడ ఏం చేసినాం మేడం, మేము ఏం కట్టాం, అక్కడ ఒక హాస్పిటల్ కట్టాం, 1000-2000 పడక గదులు హాస్పిటల్ కట్టాం. ఇట్లా వీళ్ళు ప్రభుత్వము ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేస్తామని ప్రకటించిందా? గచ్చిబౌలి భూములను తీసుకొని ఎవరికి కేటాయిస్తామన్నారు? నాకు తెలుసు, ఏ బడాబాబులకు కేటాయిస్తామన్నారు. ఇవాళ లంచర్ల భూములు ఫార్మా కంపెనీలకు కేటాయిస్తామన్నారు. మేము అనేది ఏంటంటే ఒకసారి శ్రీనివాస్ గారు చెప్పండి, కన్క్లూడింగ్ మేడం, భూములు తీసుకోండి కానీ ప్రజలకు అవసరం అయ్యేది, ప్రభుత్వ భాగస్వాములుగా ఉండేటువంటి ప్రభుత్వ డెవలప్మెంట్ కు ఉపయోగపడే విధంగా చేయమంటే మాకు లోపాయకార ఒప్పందాలు ఉన్నాయి, మేము భూదందరికి శ్రీనివాస్ గారు మళ్ళీ మనకు సమయం అయిపోతుంది. శ్రీనివాస్ సార్ చెప్పండి, మీ వర్షన్ చెప్పండి. ఇది అదే ప్రభుత్వం దీన్ని ఇంకొకసారి రీథింక్ చేయాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే అన్ని పార్టీలకు కలుపుకొని ఒక పాలసీగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం పాలసీ కోసం. సో అలాగే ఇప్పుడు మోదీ గారు ప్రధానమైనటువంటి ఒక దేశంలోని ఇష్యూస్ మీద ఓపెన్ ప్రజలకందరికి కూడా మెయిల్స్ ద్వారా ఓపెన్ అడుగుతా ఉన్నారు. అనేక సందర్భాలు అడిగారు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కావచ్చు, మిగతా అంశాల మీద కావచ్చు. అట్లా మీరు ఆఫర్ ఇవ్వండి, మంచి ఆలోచన ఏ ఒక మా చిన్న వ్యక్తిలో కూడా ఉండొచ్చు. ఆ ఆలోచన మెరుస్తుండొచ్చు, సక్సెస్ కావచ్చు, తప్పేముంది అందులో. దానిలో ఇగోకి పోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ కు గనక ఇంట్రెస్ట్ యొక్క రాష్ట్రం పట్ల, ఖజానా పట్ల, ఆస్తుల పట్ల ఉంటే ఈ పని చేయాలి. లేదు వేరే హిడెన్ ఏజెంట్ ఉంటే వాళ్ళు ఇష్టంగా వచ్చినట్టు చేసుకోగలుగుతారు. 30% అన్నది మార్కెట్ రేట్ కాదు, అది కార్డ్ వాల్యూ మీద. కార్డ్ వాల్యూ మీగర్ ఉంటది, ఎక్కడ కూడా కార్డ్ వాల్యూకు మార్కెట్ రేట్ పొంతన ఉండదు జ్యోష్ణ గారు. సో ఇది ప్రభుత్వానికి ప్రజల కోసం అవసరమైనటువంటి ఒక ఆడిటోరియంలకో, స్టేడియంలకో, ఇంకేమైనా హాల్స్కో, కమ్యూనిటీ వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏది రావాలని చెప్పేసి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాటి కోసం కూడా ఉపయోగించుకోవడానికి వాడాలి. మిగతా ఇంకా పెద్ద బిట్టు ఉన్నాయి అనుకుంటే యూ కెన్ గో ఫర్ సమ్ అదర్ మల్టీనేషనల్ కంపెనీస్ కోసం ఓపెన్ యాక్సెస్ చేయండి. కానీ ఒకటే డబ్బే పరమావధిగా పెట్టుకొని సర్కార్ రేట్కే మేము ఇస్తాం, మీరే తీసుకొని ల్యాండ్ హోల్డర్స్ మీరు మీ ఇండస్ట్రీని షిఫ్ట్ చేసుకొని మాకు ఇంత డబ్బు కట్టుందని చెప్పి కట్టేస్తే అది వ్యక్తులకు పైరవికాలకే లాభిస్తుంది. కోట్ల రూపాయల చేతులు మారే ప్రమాదం ఉన్నది. అదే కనుక జరిగితే అదే ఏజెండా వాళ్ళది. నేను చెప్పినట్టుగా 30% తోని మార్కెట్ రేట్ కాకుండా కార్డ్ వాల్యూ మీద తీసుకుంటున్నట్టయితే, యాక్సెప్ట్ చేసినట్టయితే 100% కోట్ల రూపాయల చేతులు మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూముల రేటు విపరీతంగా పెరిగిపోయినాయి. కన్వర్షన్ లేని కారణంగా ఆ భూములకు విలువలు లేవు, పడిగా ఉన్నాయి. మా ప్రాంతంలో గొప్ప లేవుతారా కండకోయ ప్రాంతం మొత్తంలో కూడా ఇండస్ట్రీ కన్వర్షన్ లెక్క పడిగా ఉన్నాయి. ఎవరు కొనేవాళ్ళు లేరు, కొన్నాక ఇండస్ట్రీ పెట్టాలి, కన్వర్షన్ కాదు. కానీ కన్వర్షన్ అయినట్టయితే ఆ భూమిలో కోట్ల రూపాయల విలువ పెరుగుతుంది. అది కావాలంటే వీళ్ళు తక్కువ రేట్కి కన్వర్షన్ కోసం ఆ యొక్క ఫీ ఛార్జ్ చేసి ఇంపాక్ట్ ఫీజ్ ఇంటర్నల్ గా టేబుల్ కింద డబ్బులు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది జరగద్దని కోరుకుంటాం. ఇప్పుడు చాలా ఫేర్ ఆలోచన ఉంటే ఈ సర్కార్కు మంచి పేరు. అదర్వైజ్ ఇదే గనక మీ ప్రపోజల్ ని కంటిన్యూ చేసినట్టయితే, ఇదే చట్టంగా తయారు చేసినట్టయితే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారి సర్కార్ మొత్తంగా కూడా బదనాం కొనుక్కోవడం తప్ప ఇంకేం లేదు. మీరు కోరుకుంటారు కదా, కాంగ్రెస్ పార్టీ 20,000 పాటు నేనే సీఎం ఉంటా, కాంగ్రెస్ పార్టీ సీఎం ఉంటది. సార్ బాలానగర్ లా ఐటీ కన్వర్జేషన్ జరిగింది, అంటే ఐటీ కన్వర్షన్ జరుగుతుంది బాలానగర్లో ఒక ప్రాంతంలో. సో అక్కడ ఎంతకు తీసుకున్నారో వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేమంటా అంటే ఇదంతా జీవో రూపంలో ఇంకా రాలేదు. 30% అనేది ఫైనలైజ్ కాదా మేడం? 30 to 50 అయినా పూర్తిగా 100% తీసుకున్నా ఉప్పల్ భగవంతులో మేము హెచ్ఎండిఏ లేఅవుట్ చేసినాం. అది ఇండస్ట్రియల్ భూములు కావన్నాయి, అవి ప్రభుత్వ భూములు. మీరు హెచ్ఎండిఏ లేఅవుట్ చేసిర్రు, ఇంకెవరైనా కబ్జా చేసుకుంటారని చెప్పి నేను ఒక మాట ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తున్నా మేడం. హెచ్యూ భూముల మీద 10 సంవత్సరాల పాటు ఆ భూములు మాయ అని చెప్పి మీరు కొట్లాడి, ఏది భూములు గవర్నమెంట్ అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ భూములు హెచ్యూ అని చెప్పి మీరు ఎందుకు ప్లేట్ పేరాయించారు, ఎందుకు మాట మార్చారు? 10 సంవత్సరాల అది 10 సంవత్సరాల వరకు ఎవరు కొట్లాడారు? ఏ రోజైనా హెచ్యూ ఇంప్లీట్ అయిందా మీ పిటిషన్లో? అది మా భూములని మీరు కనీసం ఇంప్లీట్ చేసుకున్నారా? సో ఇదంతా ఒకటే మేడం,
ఒకటి అంటే వెంకట్ గారు ఇప్పుడు రెండు విధాలుగా మీరే మాట్లాడుతున్నారు. ఒకటి మీరు కొట్లాడారా ఆ టైంలో అని చెప్పేసి అడిగింది మీరే, కానీ మీరు అసలు ఇంప్లీడ్ అయ్యారా, మీరు దాని గురించి కొట్లాడారా అంటుంది. మేము వచ్చిన తర్వాతే హెచ్సికి సంబంధించి మేడం నేనేమంటున్నా మేడం, ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అంత ముందు కొట్లాడింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే ప్రభుత్వాలు వచ్చింది అన్నది కూడా మీరే కదా. ఎస్ మేడం, క్లెయిమ్ చేసుకున్నాం. ఎస్ మేము కొట్లాడుతూనే వచ్చింది. కానీ ఇప్పుడు నేనేమంటారు, ఎవరు కొట్లాడినా ప్రభుత్వం తరఫున కొట్లాడింది కదా. జడ్జిమెంట్ కేటీఆర్ గారికి అనుకూలంగానో రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఇచ్చేది కాదు మేడం. ప్రభుత్వం భూములు అని చెప్పి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత మీరు ఏమని ప్లేట్ విరాంచారు? ప్రభుత్వాన్ని భూములు అనగానే మేము దాన్ని యాక్షన్ పెట్టి ఎక్కడ అభివృద్ధి పొలాలకు ఆ పైసలు వాడుతామేమని చెప్పి మీరేం చేశారంటే మీకు అనుకున్న కమిట్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఒకటి మేడం నేనేమంటున్నా అంటే, రింగ్ రోడ్డుని తాకట్టు పెట్టినంత ఈజీగా ప్రతి దాంట్లో ఏలు పెట్టి ఇంకేదో చేద్దాం అనుకుంటే మాత్రం 100% వేరే చూద్దామండి. ఇప్పటికైతే కేబినెట్ ఆమోదం అనేది లేదు, బట్ దీనికి సంబంధించి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. 30% రెగ్యులరైజ్ చేయాలి. సో అది కాదు అని అంటే ఒకసారి జీవో వచ్చాక చూద్దాం మరి ఏం జరుగుతుందో. దానికి సంబంధించి పాలసీని వెనక్కి తీసుకోవాలని వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. వెంకట్ నాయక్ గారు, దత్తాత్రేయ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.